shipping versus affiliate marketing versus export import versus PPC advertising or media buying. PPC అంటే ఏంటి? PPC అంటే పేపర్ క్లిక్ ప్రోగ్రామ్ అనమాట. ఇదేంటి అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ అనమాట. గూగుల్ యాడ్స్ కానీ ఫేస్బుక్ యాడ్స్ కానీ ప్లేస్ చేస్తాయి. అదే PPC ప్రోగ్రామ్ అంటే గూగుల్ యాడ్స్ ఫేస్బుక్ యాడ్స్ అనమాట, వీటిని అంటారు. దీంట్లో మీరు ఇంకా చూసుకుంటే PPC అంటే పేపర్ క్లిక్ ప్రోగ్రామ్ యాడ్ నెట్వర్క్. CPC అంటే ఇవన్నీ టర్మ్స్. కాస్ట్ ఫర్ క్లిక్, కాస్ట్ ఫర్ యాక్షన్, అవసరం. ఇది ఆన్లైన్లో మనీ ఎర్న్ చేసే వాళ్ళు ఫస్ట్ చూసేది PPC అంటే యాడ్సెన్స్ ద్వారా ఇన్కమ్ అనేది వస్తుంది. దాని తర్వాత దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ షేరింగ్, ఎంటర్టైన్మెంట్. మెయిన్ మనీ ఎర్నింగ్ మోటివ్ కాకుండా వాళ్ళు చేసే పనికి ఆటోమేటిక్గా మనీ వస్తుంది. మీడియాలో ఏం కావాలి? ట్రాఫిక్ ఎక్కువ కావాలి, క్లిక్ అయిన యాడ్స్ కన్వర్షన్ చేసుకోవడానికి. ఆ యాడ్స్ ఎవరు ప్లే చేస్తారంటే అమెజాన్ సెల్లర్స్ కావచ్చు, CPA మార్కెటర్స్ కావచ్చు, డ్రాప్ షిప్పర్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు. సో ఇది స్టేజ్ 1 అనుకుంటే, ఇది స్టేజ్ 2లో మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ చూసుకుంటే డైరెక్ట్ ప్రోడక్ట్ సెల్ చేయడం కమిషన్ బేస్డ్ మీద. ఇప్పుడు క్లిక్ బ్యాంక్ ఉంది. క్లిక్ బ్యాంక్లో ఏదైనా డిజిటల్ ప్రోడక్ట్ ఉందంటే, హౌ టు మేక్ సోలార్ ప్యానల్స్ ఉందనుకోండి, ఇంట్లో సోలార్ ప్యానల్స్ ఇలా చేసుకోవాలి. ఆ కోర్స్ అమ్మితే మీకు 70% మార్జిన్ ఇస్తాడు. దానికి $50 ఉంటుంది అనుకోండి, అలా మీకు చాలా బెనిఫిట్. దాంట్లో అతనికి లాభం ఏంటంటే అది జస్ట్ డిజిటల్ ప్రోడక్ట్, ఎన్ని సేల్స్ అయితే కమిషన్. కాబట్టి సేల్స్ ఇంపార్టెంట్ వచ్చే మార్జిన్ కన్నా, అట్లా వాళ్ళు చూసుకుంటారు. సో ఇవి క్లిక్ బ్యాంక్, కమిషన్ జంక్షన్, రాకుటెల్ నెట్వర్క్, ఇవి ఫేమస్ ఫర్ డిజిటల్ ప్రోడక్ట్స్. ఇంకా అమెజాన్ అయితే ఫిజికల్ ప్రోడక్ట్స్కి షేర్ చేస్తుంది. అమెజాన్లో కమిషన్ షార్ట్ అనేది ఎంత, ఏ ప్రోడక్ట్కి ఎంత అమ్ముతాయి అనేది ఉంటుంది. దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు మీ వెబ్సైట్ ద్వారా ఓన్లీ సేల్ చేయాల్సి ఉంటుంది. అంటే CPA కాస్ట్ ఫర్ యాక్షన్ కింద వస్తుంది. ఓన్లీ సేల్ చేస్తేనే కమిషన్, నో సేల్ నో కమిషన్. ఇక్కడ అయితే జస్ట్ క్లిక్ యూ గెట్ కమిషన్ అనమాట. క్లిక్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి, చూసిన డబ్బులు వస్తాయి, యాడ్స్ ఎంగేజ్మెంట్ చేసినా వస్తాయి. ఇది ఇంకా డ్రాప్ షిప్పింగ్ చూసుకుంటే, అమెజాన్ అఫిలియేట్ చేయాలంటే మీరు సపరేట్ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి, అంతా ప్లేస్ చేయాలి. మీరు మీ వెబ్సైట్ నుండి లింక్ అనేది అమెజాన్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏంటంటే మొత్తం టోటల్గా చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే డ్రాప్ షిప్పింగ్ ఏంటంటే మీ వెబ్సైట్లోనే ఆర్డర్ చేయాల్సి వస్తుంటుంది. మీరు ఒక అమెజాన్ లాగా క్రియేట్ అయిపోతుంది. ఎలా అంటే ఫ్రీ బిల్ట్-ఇన్ టూల్స్ ఉన్నాయి. డైరెక్ట్ మీ షాపిఫై వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మీకు వెబ్సైట్ తీసేసుకుంటే మీకు వితిన్ సెకండ్స్లో 10 మినిట్స్లో మీకు షాపిఫై వెబ్సైట్ క్రియేట్ అయిపోతుంది. సేమ్ అమెజాన్ లాగా వచ్చేస్తుంది. ప్రొడక్ట్స్ కూడా ఆటోమేటిక్గా లిస్ట్ అయిపోతాయి మీ కేటగిరీని బట్టి. ఆర్డర్స్ కూడా ఆటోమేటిక్గా AliExpressకి వెళ్ళిపోతాయి. ప్లస్ లాజిస్టిక్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అంతా ఆటోమేషనే. కాకపోతే మీరు చేయాల్సింది మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, మీకు ఎంత రిటర్న్ వస్తుంది. అదంటే ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇక్కడ మీకు 30 మిలియన్స్ అంటే 3 crores వచ్చింది అనుకోండి. షాపిఫై అంటే మెయింటెనెన్స్, హోస్టింగ్ అంతా కలిపి మీకు 10% మొత్తం 10% అనేది 33% అనేది 10 మిలియన్స్ అనేది ఇక్కడ ఖర్చు అయిపోయింది. మీకు వెబ్సైట్కి యాడ్స్ ద్వారా విజిటర్స్ రావాలి కదా. విజిటర్స్ ద్వారా మీకు ఇక్కడ విజిటర్స్కి ఒక 10% అంటే 10 మిలియన్స్ అయిపోయింది మీకు ప్రాఫిట్ వచ్చేసి. ఇక్కడ కన్వర్షన్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. అనవసరమైన అంటే తప్పుడు బిడ్డింగ్ అనేది కరెక్ట్ చేయకపోతే మీకు చాలా లాస్ అవుతారు ఫేస్బుక్ యాడ్స్లో. దేంట్లో అయినా కానీ ఇక్కడ చూసుకుంటే 33% అనేది ఇక్కడ 10 మిలియన్స్ అనేది ఇక్కడ అయిపోయింది. 10 మిలియన్స్ యాడ్స్కి అయిపోయింది. ప్రాఫిట్ అనేది 10 మిలియన్స్ వచ్చింది. మొత్తం 33% అనేది మార్జిన్ వచ్చేసింది. అది డ్రాప్ షిప్ అనేది మెయిన్. దీన్ని ఎలా ఫోకస్ చేయాలంటే, హై డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్ అంటే ప్రొడక్ట్ చేయాలంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వాటిని సేల్ చేయడం అనేది, అంటే క్రియేటివ్ ప్రొడక్ట్స్ అనేది సేల్ చేస్తే మీకు అవి డ్రాప్ షిప్పింగ్లో బెనిఫిట్ అనమాట. ఇంకా డ్రాప్ షిప్పింగ్లో చూసుకుంటే మీకు ఇలా ఉంది. ఇంకా కొంచెం అడ్వాన్స్ చూసుకుంటే మీరు
ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ డైరెక్ట్ మీరే బల్క్లో అనమాట. ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ ఎక్కడెక్కడ డిమాండ్ ఎక్కడ ఉందో, వేరే కంట్రీస్లో ఎక్కడ ఉందో మీరు ఆ ప్రొడక్ట్స్ మీరు సర్చ్ చేసేసి ఇక్కడ సప్లయర్స్తో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చూపించేసి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేయడం కానీ, ఇంపోర్ట్ కూడా ఏమైనా డిమాండింగ్ ప్రొడక్ట్స్ ఉంటే అవుట్ సైడ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం కానీ ఉంటుంది. దీనిలో ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంచెం చూసుకో ఏమేమి ఉంటుందంటే ఎక్స్పోర్ట్ లైసెన్స్ కావాలి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కావాలి, లీగల్ ఎంట్రీ అనేది సోలో కానీ, ఎల్ఎల్పి ఎల్ఎల్సి కానీ, అది కూడా ప్రైవేట్ లిమిటెడ్ కానీ కావాల్సి. ఇక్కడ మళ్ళీ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీరు షిప్పింగ్ ఛార్జెస్ అంటే వేరే హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కాకుండా షిప్పింగ్ ఛార్జెస్ చూసుకోవాలి. మీరు ఎక్స్పోర్టర్ అయింది అనుకోండి, మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అంటే మీ ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అంటే మీ వేర్ హౌస్ నుండి ఈ పోర్ట్ వర్క్ చేస్తున్నారు, దాన్ని ఎఫ్ఓబి అంటారు. మళ్ళీ మీ వేర్ హౌస్ నుండి రిసీవర్ పోర్ట్ వర్క్ చేస్తున్నారు, దాన్ని సిఐఎఫ్ అంటారు, విత్ ఇన్సూరెన్స్. లేకపోతే సిఎన్ఎఫ్ అంటారు, వితౌట్ నో ఇన్సూరెన్స్. అక్కడ వేర్ హౌస్ దగ్గర కస్టమ్స్ క్లియర్ చేయాల్సింది అండ్ రిసీవర్ చేసుకుంటారు, కస్టమ్స్ క్లియర్ చేసి తీసుకెళ్ళడం. వేరే అక్కడ లాజిస్టిక్ పార్ట్నర్ అక్కడ మీరైనా కానీ వాళ్ళైనా కానీ అరేంజ్ చేస్తారు. అది మీ అగ్రిమెంట్లో ఉంటుంది, అది మీరు చూసుకోవాలి. అది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో ఇది కొంచెం టోటల్ బిజినెస్ లా ఉంటుంది అనమాట. ఫస్ట్ మీకు ఈ మూడిట్లో మీకు ఏది, ఈ నాలుగిట్లో మీకు ఏది బెనిఫిట్ అయితే ఆన్లైన్ మార్కెటింగ్లో అది మీరు చేయవచ్చు. డ్రాప్ షిప్పింగ్ ఎలా వర్క్ అవుతుందో అంటే మీరు ఈ కామర్స్ లాంటి వెబ్సైట్ చేస్తారు ఆటోమేటిక్గా. షాపిఫై అయితే మీకు ఇలా మంత్లీ ప్రైజింగ్ ఉంటుంది, ఈ కామర్స్ అయితే ఉండదు. జస్ట్ వర్డ్ ప్రెస్కి ఈ కామర్స్ ప్లగ్ఇన్ చేస్తే ఇప్పుడు మంత్లీ చూసుకుంటే 29 మంత్లీ 29 299 ఫీచర్స్, ఆన్లైన్ ప్రైస్, అన్లిమిటెడ్ కోడ్. అంటే కామర్స్ చూసుకుంటే దీంట్లో కూడా ప్రీమియం ఫీచర్స్ ప్లగ్ఇన్ అమ్ముతారు, ఇక్కడ కూడా కొన్ని ఉంటాయి. హౌ టు గెట్ ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, లేకపోతే ఫ్రీ ట్రాప్. గూగుల్ యాడ్స్లో no one bidding the keyword, you get the low CPC and high volume conversion. అంటే ఆ కీవర్డ్కి బిడ్డింగ్ అనేది ఎక్కువగా ఉండి, అంటే కీవర్డ్కి ఒక క్లిక్కి అనేది మీకు ఎక్కువగా ఉండి కన్వర్షన్ రేట్ అనేది మీకు 10% ఉంటే మీరు పే చేసిన దానికి మీ అమౌంట్కి మీకు రిటర్న్ రాకపోతే వేస్ట్ అనమాట. అది చూసుకోవాలి. బిడ్డింగ్ తక్కువగా ఉండి కన్వర్షన్ రేట్ ఎక్కువగా ఉంటే మీకు సేల్స్ ఎక్కువగా వస్తాయి. దీన్ని PPC మార్కెటింగ్ అంటారు, చాలా ఇంపార్టెంట్. ఈ PPC మార్కెటింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీ వెబ్సైట్ ద్వారా మనీ మేకింగ్ చేయడం కన్నా PPC చాలా ఇంపార్టెంట్, చాలా ట్రిక్కీ ఉంటుంది. మేక్ మనీ యాజ్ అమెజాన్ సెల్లర్ చూసుకుంటే ఇంపోర్టింగ్ గూడ్స్ ఫ్రమ్ చైనా చేసుకొని అమెజాన్ వేర్ హౌస్ కానీ మీ లాజిక్తో కస్టమర్కి డెలివరీ చేయడం, మీ ప్రాఫిట్ మార్జిన్ సెట్ చేసుకొని ఏ ప్రోడక్ట్ డిమాండింగ్ ఉందో దాన్ని డౌన్లోడ్ అది ఆర్డర్ ఇచ్చేస్తే వచ్చేస్తుంది. డ్రాప్ షిప్పింగ్ త్రూ అమెజాన్ అది ఓన్లీ FBA ద్వారానే. FBA అంటే ఫుల్ఫిల్మెంట్ బై అమెజాన్ ఉంటుంది, డైరెక్ట్లీ టు అమెజాన్ వేర్ హౌస్ అండ్ అమెజాన్ వేర్ హౌస్ టు కస్టమర్. దీని ద్వారానే డ్రాప్ షిప్పింగ్ చేసుకోవచ్చు అమెజాన్లో. ఇది ఏంటంటే ఆల్ అబౌట్ డిమాండ్ అండ్ సప్లై, కాంపిటీషన్, మార్జిన్స్, ప్రాఫిట్ స్కీమ్. బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాఫిట్ స్కీమ్స్. ఈజ్ చెకింగ్ బెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ విత్ లో కాంపిటీషన్ is the key.